నీ కృపను బట్టి నాయన, ఇదిగో తండ్రి, ప్రతి దినము నాయన నీ మాటలు వినడానికి మీరు ఇస్తున్న గొప్ప ధన్యతను బట్టి, అవకాశం బట్టి మీకు వందనాలు. ఈ దినం కూడా ప్రభా నాయన నిలవబడిన నా ద్వారా నా ప్రభా నా నోటికి బోరుగా ఉండి నాయన నేను కాదు కానీ ప్రభా, ఇదిగో మీరే మాటలు అయితే చెప్పనై ఉన్నారో ప్రభా, అది నాకును సంఘం అంతటికి నీకు ఆశీర్వాదకరంగా ఉండునట్లు దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. దైవ చిత్తానుసారమైన దుఃఖం మేము ఎట్టి రీతిగా పొందాలనేది నాయన నీ మాటల ద్వారా మేము తెలుసుకోవడానికి కృప చూపించమని మా ప్రభు యేసే నామమున ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. అయితే మరి ఈ మాట అపొస్తలుడైన పౌలు కొరింథీయులకు వ్రాసినట్లుగా మనము చదివాము. అయితే 6వ అధ్యాయము మనం చూసుకుంటే ఎందుకు ఈ పత్రికను, ఎందుకు ఈ మాటను మరి దేవుడు మరి పౌలు ద్వారా కొరింథీయులకి వ్రాయించాడనేది 6వ అధ్యాయం చదువుకుంటే కొన్ని విషయాలు మనకి తెలుస్తాయి అన్నమాట. అంటే ఏంటి, కొరింథీయులు అప్పటి వరకు కూడా వాళ్ళు ఎలా ఉన్నారు, అవిశ్వాసులతోటి, అంటే విశ్వాసులు అవిశ్వాసులు కలిసి ఎలా ఉంటారో అలాగా ఉండేవారు. తర్వాత విగ్రహార్పితము ఇవన్నీ కూడాను పౌలు చూశాడు. ఒక చోట అంటాడు, అందుకే తెలియబడని దేవునికి మీరు పూజ చేస్తున్నారు, ఆరాధిస్తున్నారని. అదే 6వ అధ్యాయంలోన చెప్తాడు. అందుకనే మరి పౌలుకి ఎంత వేదన కలిగిందో మరి తెలియదు కానీ కొరింథీయులు ఈ మాటలన్నీ కూడా అంటే ఈ ప్రవర్తనలో ఉండేటప్పుడు మరి తనకు కొంచెం బాధ అనేది కలిగింది. అయితే ఎలాగైతేనేమి వాళ్ళకి కొన్ని మాటలు నేను తెలియజేయాలి, పత్రిక రూపంలో రాసి నేను వాళ్ళకి పంపించాలి అనేసి పౌలు మరి ఆలోచన చేశాడు. అలాగే మరి తన 3వ పత్రికలో మరి తీతుకి ఇచ్చి పంపిస్తాడు. ఏంటంటే మరి అక్కడ కూడా అంటాడు, మనం చూసుకుంటే 6వ అధ్యాయము 13వ వచనం చూసుకుంటే లాస్ట్లో, మీరు నా పిల్లలని మీతో ఇలాగూ చెప్పుచున్నాను. అయితే ఆ పత్రిక రాసేటప్పుడు కూడాను పౌలు మామూలుగా వ్రాసిలేదండి. అంటే ఏదో వాళ్ళకి బుద్ధి చెప్పడానికి, లేకపోతే వాళ్ళు చేసే పనుల నుంచి దూరం చేయడానికి, అంటే కఠినంగా కానీ లేకపోతే కోపంతో కూడి కానీ ఏమాత్రం కూడా చెప్పడానికి ఇష్టపడలేదు. కానీ ఏమంటున్నాడంటే, మీరు నా పిల్లలని ఎంచి మీకు చెప్పడానికి ఇష్టపడుతున్నానని చెప్పి ఆ పత్రికలోన అవన్నీ కూడాను రాస్తాడు. ఏంటి రాస్తాడు తెలుసా? 6వ అధ్యాయము 14వ వచనం చూసుకుంటే, చదవండి. చాలమ్మా. అయితే ఇవన్నీ కూడా మరి పౌలు ఆ కొరింథీయులు వాళ్ళలోన చూశాడనమాట. పౌలు అంటే అప్పుడు అంటే వాళ్ళకి బోధిస్తూ రాస్తున్నాడు, మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకడి, నీతికి చెబుతూ అంటాడు, నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము, వెలుగునకు చీకటితో ఏమి పొత్తు, క్రీస్తునకు బెలియాలతో ఏమి సంబంధము, అవిశ్వాసతో విశ్వాసకి పాలకుడు. అంటే ఏంటి, ఇక్కడ కొరింథీయులు చేస్తున్న పనేంటి, జీవిస్తున్నారు కానీ ఎలా జీవిస్తున్నారు, రెండు వైపులా జీవిస్తూ ఉన్నారు. మనం కూడా మరి అందుకని అంటారు కదా, లోకంలో మరి సముద్రంలోన మరి చేపలు నివసిస్తున్నప్పుడు అవి ఆ ఉప్పు నీటిలోనే తిరుగుతూ ఉంటాయి. కానీ ఏమాత్రం కూడా అవి ఆ నీటిని తాగవో ఏమో కానీ ఆ చేపలు మనం తినేటప్పుడు అవి ఏమాత్రం కూడా ఉప్పుగా ఉండవు. చూడండి ఎంత ఆశ్చర్యం, సముద్రం నీరంతా కూడా చాలా ఉప్పుగానే ఉంటాయి. కానీ అందులో చేపలు మరి తిరుగుతున్నప్పుడు మరి ఏ మాత్రం కూడా అవి ఉప్పు చేపలు అయిపోవాలి కదా. మామూలుగా మనం ఆలోచన చేస్తే అవి ఉప్పు చేపలు అయిపోవాలి, కానీ అవి ఏ మాత్రం కూడా ఉప్పు చేపలుగా ఉండవు. అలాగే మరి ఇక్కడ పౌలు చెప్తున్నాడు అనమాట ఆ కొరింథీయులకి, మీకు అంటే నీతికి దుర్నీతితోటి ఏమి సాంగత్యము, వెలుగునకు చీకటితోటి వెలుగు అంటే ఈ వెలుగు అంటే పగలంతా వెలుగు ఉంటుంది, ఆ రాత్రి కాలం అంతా చీకటిగా ఉంటుంది. ఈ చీకటి మరి ఈ పగలకున్న చీకటికి ఏమి కూడాను పొత్తు లేదు. తర్వాత క్రీస్తునకు బెలియాలతో ఏమి సంబంధము, ఇంకొకటి అవిశ్వాసతో విశ్వాసకి పాలెక్కడిది. ఈ లోకంలో మరి జీవిస్తున్నప్పుడు అవిశ్వాసతోటి మనమందరము విశ్వాసులమే, కానీ ఎవరితో జీవిస్తున్నాం ఈ లోకంలోన? చాలామంది మరి అవిశ్వాసులే
ఉన్నారు. మనం నమ్ముకున్నాము కాబట్టి, దేవుని నమ్ముకున్నాము కాబట్టి, అంటే మరి ఇక్కడ అవన్నీ కూడాను మరి అపోస్తలుడైన పౌలు మరి ఎంత మరి గ్రహించాడో, ఎంత బాధపడ్డాడో, మరి వారి యొక్క ప్రవర్తన అంతా కూడా చూసి, అందుకని ఈ పత్రికను వ్రాసి ఎవరితోటి పంపిస్తాడు? తీతుతోటి పంపిస్తాడు, కొరింథీ సంఘానికి పంపిస్తాడనమాట. ఆ పత్రిక అదే మనం అనుకోండి, ఒకవేళ ఏమీ లేదు, మన కుటుంబమే మనం చూసుకుంటే మన పిల్లలకే ఇక్కడ అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, మీరు నా పిల్లలని మీతో ఇలాగ చెప్పుచున్నాను అంటాడు కదా. మనం అదే ఏదైనా ఒక మన ప్రభావతి గారు అన్నట్లుగా మరి మన కుటుంబంలోనూ మన పిల్లలకి ఏదైనా మనము చెప్తాం అనుకోండి, ఇష్టపడి అంగీకరిస్తే సరే, లేకపోతే అది మరి వ్యతిరేకంగా ఉంటుంది. అయితే ఇక్కడ పౌలు కూడా అట్టి రీతిగానే వాళ్ళకి రాస్తున్నాడు అనమాట. ఇవన్నీ వ్రాసాడు, మీరు ఎలా ఉంటున్నారు, ఇది కరెక్ట్ కాదు, ఇది మంచిది కాదు, దేవుని దృష్టికి చాలా వ్యతిరేకం అనేసి పౌలు చెప్తాడు. చెప్పేటప్పుడు వాళ్ళు ఏమనుకోవాలి, మీరు నా అంటే పౌలు నువ్వేంటి మాకు చెప్పేది, మా ఇష్టం వచ్చినట్టు మేము బ్రతుకుతాము, అంటే మేము ఎంతవరకు ఎలా నడుచుకున్నామో అలాగే మేము నడుచుకుంటామని వాళ్ళు చెప్పొచ్చు ఒక విధంగా ఆలోచిస్తే. కానీ వాళ్ళు వెంటనే ఆ పత్రికను చదివి ఆ మాటలన్నిటికీ కూడాను చాలా అంటే రియాక్ట్ అవుతారనమాట. అరే మా కోసమే కదా ఇవన్నీ వ్రాయించారు, మా కోసమే వ్రాసి పంపించారు, మేము ఎలా ఉన్నాము అని చెప్పేసి అప్పుడు వాళ్ళలోన ఒక ఆలోచన అనేది కలుగుతుంది. ఎవరిలోన? ఈ కొరింథీయుల్లోన. కలిగేటప్పుడు ఏమవుతుంది, సహజంగా వాళ్ళలో ఒక చిన్న మార్పు అనేది కలిగిందనమాట. ఆ కలగడం వల్లే అది ఎక్కడికి దారి తీసిందంటే పశ్చాత్తాపానికి దారి తీసింది. అరే మేము ఇంతవరకు చేసింది తప్పే, ఇదంతా కూడాను పొరపాటే, మాకు తెలియక మేము చేశాము అని చెప్పి వెంటనే మరి ఒక డిసైడ్ అంటే ఒక నిశ్చయం వాళ్ళు తీసుకొని వెంటనే దేవుని దగ్గర పశ్చాత్తాపడినట్లుగా మనము చూస్తున్నామన్నమాట. అందుకనే అయితే మరి కొద్ది నెలల తర్వాత తీతు వస్తాడు పౌలు దగ్గరికి. వచ్చిన తర్వాత అప్పుడు తీతు రాగానే పౌలు చాలా సంతోషపడతాడనమాట. ఎందుకు? తీతు చెప్తాడు, మీరు రాసిన పత్రిక వల్ల వీళ్ళలోన మార్పు కలిగిందని. చూడండి ఎంత సంతోషం ఉంటుంది కదా పౌలు. అదే తను రాసిన పత్రికను వెనక్కి బ్యాక్ పంపించిస్తే అతని హృదయానికి ఏమీ తృప్తి ఉండేది కాదు. కానీ మరి వాళ్ళు నిజంగా అతని మాటల్ని ఒక సవాలుగా వారు తీసుకొని ఇది నిజమే, మేము తప్పు చేసాం, పొరపాటు చేసాం, ఇవన్నీ కూడా వ్యతిరేకం దేవునికి అని చెప్పేటప్పుడు వాళ్ళలో పశ్చాత్తాపం కలిగిందని అప్పుడు పౌలు భక్తుడు అనమాట ఈ మాటను వ్రాస్తాడు. మనం చూసుకుంటే 7వ అధ్యాయము 9వ వచనం. చాలండి. అక్కడ చూడండి, పౌలు అంటున్నాడు, మీరు దుఃఖపడతారని సంతోషించుట లేదు కానీ మీరు దుఃఖపడి, అంటే ఈ మాటలు కఠినమైన మాటలు మన పిల్లలకైనా మనం చెప్తాం, ఒక్కొక్కసారి కఠినంగా ఉంటాయి. అలా కాదు, ఇలా ఉండాలి అని చెప్పేటప్పుడు వాళ్ళు చాలా కొంచెం బాధగానే ఉంటుంది. ఎందుకంటే చేసే వయసు కాదు, అంటే ఏంటి ఇలా చెప్తున్నారు, ఇలా ఉండడం కష్టం అని చెప్పి వాళ్ళు అనుకుంటారు. అలాగే ఇక్కడ కూడాను ఈ పౌలు రాసిన పత్రిక వాళ్ళకి చాలా కష్టం అనిపించింది. కష్టం అనిపించినప్పటికీ కూడాను ఏమయ్యారట, వాళ్ళు దుఃఖపడి మారు మనసు పొందితురని ఇప్పుడు సంతోషిస్తున్నాను. అప్పుడు ఎక్కడ లేని ఆనందం పౌలుకి కలిగిందనమాట. అందుకనే ఈ మాటను రాస్తున్నాడు. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలుగజేస్తుంది. అయితే మరి ఇప్పుడు మన టాపిక్లోకి వద్దాము. అయితే దుఃఖాలు, ఎటువంటి దుఃఖం పొందమన్నాడు పౌలు? దైవ చిత్తానుసారమైన దుఃఖమును పొందమన్నాడు. అయితే ఈ లోకంలో మనం చూసుకుంటే ఎన్ని రకాలుగా ఉన్నాయి దుఃఖాలు? ఈ లోకానుసారమైన దుఃఖము ఉంది, తర్వాత దైవ చిత్తానుసారమైన దుఃఖం ఉంది. ఈ లోకానుసారమైన దుఃఖాలు మనకు అందరికీ తెలిసిందే. ఎందుకంటే దేనికోసమో మనము దుఃఖపడుతుంటాం. ఇంకా మనకు అల్లది కావాలి, ఇది కావాలి, లేకపోతే ఇంకా నేను అంత ఎత్తులో ఎదగలేదు, లేకపోతే పక్కవాడిని చూసి వాడంతగా ఎదుగుతున్నాడు, నేను ఎదగట్లేదని చెప్పి కొన్ని దుఃఖాలైతే ఈ లోకంలోన ఉన్నాయి. ఇప్పటికీ కూడాను చాలామంది ఏడుస్తూ ఉన్నారనమాట. అదే మరి ఇంకొకటి చూసుకుంటే దేవుని చిత్తానుసారంగా దుఃఖపడడం, ఇది కొంచెం కష్టమే కదా. దైవ చిత్తానుసారంగా దుఃఖం మనకు వస్తుంది. అసలు మనం ప్రార్థన చేసేటప్పుడే మనకి కన్నీరు రావడం చాలా
కష్టం అవుతుంది. కానీ మరి అపొస్తలుడైన పౌలు ఎందుకు చెప్పాడంటే దైవ చిత్తానుసారమైన దుఃఖం కలిగితే మరి అది అలా దేనికి దారి తీస్తుందని చెప్పాడు పౌలు. రక్షణార్థమైన మారు మనసును కలుగు చేస్తుంది. ఇప్పుడు మనం అందరము ఉన్నాము, మనం అందరం రక్షణ పొందుకున్నామా లేదా? రక్షణ పొందుకొనే ఉన్నాం కదా. అయితే మారు మనసు అనుభవాలు కూడా మనము కలిగే ఉన్నాము. అయితే ఎందుకు ఇది వచ్చింది అని మనం చూసుకుంటే దైవ చిత్తానుసారంగా మనము ఎప్పుడైనా ఒకసారి మన జీవితంలోన మనం దేవుని దగ్గర ఆ దుఃఖాన్ని పొందితే దేవుడు తప్పకుండా అటువంటి మారు మనసును కలుగు చేస్తాడు. అయితే మరి దుఃఖాలు మనం చూసుకుంటే బైబిల్లోన మనకి 3 రకాలుగా మనకి కనిపిస్తుంది. అంటే నేను స్టడీ చేసేటప్పుడు నాకు మరి దేవుడు ఇచ్చిన ఆలోచన బట్టి 3 రకాల వ్యక్తుల గురించి నేను మరి మీతో చెప్పడానికి ఇష్టపడుతున్నాను. ఒకరు ఎవరంటే ఈ లోక విషయాల కొరకు దుఃఖపడే వ్యక్తులు. ఇంకొకరు ఎవరు తెలుసా? 2 చెప్పాను కదా మొదట. ఇంకొకరు అంటే ఆ దుఃఖం ఎప్పుడు వస్తుంది? ఈ లోక విషయాల కోసం మనం ఏడుస్తేటప్పుడు కన్నీళ్ళు ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. ఇంకొకటి దైవ చిత్తానుసారమైన దుఃఖం 3వది. కానీ 2వది మనం చూసుకుంటే ఆనంద బాష్పాలు. అప్పుడు కూడా కన్నీళ్ళు వస్తాయి కదా. కన్నీళ్ళు వస్తాయి. ఎప్పుడు వస్తాయి ఆ కన్నీళ్ళు? చాలా కాలం నుంచి కొంతమంది రక్త సంబంధులైనా లేకపోతే స్నేహితులైనా విడిపోయి కొన్ని సంవత్సరాల తర్వాత కలుసుకునేటప్పుడు ఆటోమేటిక్గా దుఃఖం అనేది వస్తాయి. దాన్నే మనం ఏమంటాము? ఆనంద బాష్పాలు అనేసి అంటాం. ఇలాగ ఈ 3 విధాలుగా బైబిల్లోన మనకి వ్రాసి ఉంచాడు దేవుడు. 1 లోకానుసారమైన దుఃఖము, 2 ఆనందంతో కూడిన దుఃఖము, 3వది దైవ చిత్తానుసారమైన దుఃఖం. రండి చూద్దాము. ఒక్కొక్కటిగా నేను మీకు త్వరగా చూపిస్తాను. 3 వ్యక్తుల గురించి కూడాను నేను చెప్పడానికి ఇష్టపడుతున్నాను. మొదటిగా ఈ లోకం గురించి, ఈ లోక ఆశల గురించి, దీవెనల గురించి మరి ఆరాటపడే మరి వ్యక్తుల గురించి చూద్దాం. ఆదికాండం 27వ అధ్యాయము 38వ వచనం ఒకసారి చూద్దాం. ఆదికాండం 27వ అధ్యాయము 38వ వచనం. చాలమ్మా. అక్కడ ఏం కనిపిస్తుంది? యేషోవట ఏం చేశాడు? అక్కడ ఎలుగెత్తి ఏడ్చాడు. దేనికోసం ఏడ్చాడు? పాపక్షమాపణ కోసం ఏడ్చాడా? లేకపోతే దైవ చింతన కోసం ఏడ్చాడా? దేనికోసం ఏడ్చాడు? ఈ లోక దీవెన కోసం ఏడ్చాడు. అంటే అప్పటి వరకు తన తమ్ముడైన యాకోబు ఏం చేశాడు? మోసం చేసి తనకు రావాల్సిన దీవెనలన్నిటినీ కూడాను పట్టుకొని మరి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత మరి ఏశావుకు తెలియకుండా మరి తండ్రి దగ్గరికి వచ్చేటప్పుడు మరి నువ్వేనా, మరి నువ్వు కాదా, నీ తమ్ముడు వచ్చి దీవెనలన్నీ తీసుకుపోయాడు అనేటప్పుడు ఏశావుకి ఎంత దుఃఖం వచ్చిందో కదండి. ఇంటికి పెద్దవాడు, జ్యేష్ఠపుత్రుడు, దీవెనలన్నీ తనకే రావాలి, ఆస్తిలో తనకే రావాలి కొంత భాగం. కానీ అవన్నీ ఏం చేశాడు? యాకోబు అన్నను మోసం చేసి తీసుకొని వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది. అందుకనే మరి అక్కడ చూసుకుంటే ఏశావు ఎలుగెత్తి ఏడ్చినట్లుగా ఇదొక ఏడుపండి. అంటే ఆశీర్వాదాలు దొరకలేదని ఏడ్చాడు అనమాట. ఇంకా నా పరిస్థితి ఏమిటంటే అప్పుడు మరి ఇస్సాకు తన దగ్గర ఉన్న దీవెనలు కొన్నిటిని ఇచ్చి పంపిస్తాడు. అలాగే మనం ఇంకొకరు చూసుకుంటే ఆదికాండం 21వ అధ్యాయము 16వ వచనం ఒకసారి చూసుకుందాం. 16 చాలమ్మా. ఇక్కడ ఎవరమ్మా ఏడుస్తున్నారు? హాగరు. ఫస్ట్ ఎవరు ఏడ్చారు? ఏశావు ఏడ్చాడు. ఇప్పుడు హాగరు ఏడుస్తుంది. ఎందుకు ఏడుస్తుంది? అబ్రహామేమో తన్ని బయటికి పంపించిస్తాడు. కొంత ఆహారాన్ని, కొంత మరి నీళ్ళ తిత్తిని ఇచ్చేసి నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఎందుకు? మరి శారా పంపించేయమంది. శారా ఇక్కడ ఉంచొద్దని చెప్పేసి పంపించేమనేటప్పుడు మరి అబ్రహాం ఎంత బాధపడినా మరి తప్పని పరిస్థితి కాబట్టి కొంత ఆహారాన్ని, నీళ్ళ తిత్తినిచ్చి పంపించిస్తాడు. అయితే ఆ నీళ్లు ఎన్ని రోజులు వస్తాయి? వెళ్ళిపోద్ది. పిల్లాడిని పట్టుకొని అరణ్యంలోనికి వెళ్ళిపోద్ది, బెయేర్షెబా అరణ్యంలోనికి వెళ్ళిపోద్ది. ఆ నీళ్లు అయినంత వరకు కూడాను పిల్లవాడు బ్రతికే ఉన్నాడు, బాగానే ఉన్నాడు. కానీ ఆ నీళ్ళు అయిపోయిన తర్వాత ఇంకా నా పిల్లవాడు చనిపోతాడు, నీళ్లు లేవు, ఆహారం లేదని చెప్పేసి అప్పుడు
ఆ పిల్లవాడు ఎదురుగా కూర్చొనంట ఎలుగెత్తి ఏడుస్తుంది. ఎందుకు? ఆ పిల్లవాడు యొక్క బ్రతుకు కోసం, జీవనం కోసం, అంటే ఈ లోక సంబంధమైన ఎలా బ్రతుకుతాడు నా పిల్లవాడు అని చెప్పి అప్పుడు ఎలుగెత్తి ఏడవడం అనేది జరుగుతుంది. అంటే ఈ లోక రీతిగా తన కుమారుడు ఏమైపోతాడా, తన కుమారుడు ఎలా బ్రతుకుతాడా అని చెప్పేసి అక్కడ ఏడవడం అనేది జరుగుతుంది. అలాగే మనం చూసుకుంటే లోకాసు వార్త 16వ అధ్యాయము 24వ వచనం. లోకాసు వార్త 16వ అధ్యాయము 24వ వచనం. చాలమ్మా. ఇక్కడ చూసుకుంటే ధనవంతుడు ఏం చేశాడట, బ్రతికిన అన్నాళ్ళు కూడాను చక్కగా దర్జాగా తనకు కావలసిన సుఖాన్ని అంతటిని కూడాను పొందుకొని హ్యాపీగా బ్రతికాడు. కానీ చనిపోయి ఇప్పుడు ఎక్కడున్నాడు? భయంకరమైన పాతాళంలో ఉండి, అగ్నిలో ఉండి అప్పుడు అబ్రహాముని పిలుస్తున్నాడు. పాతాళంలో ఉన్నాడంటే, అంత భయంకరమైన పరిస్థితిలో ఉన్నాడంటే దుఃఖం వస్తుందా రాదా? ఏడుపు వస్తుందా రాదా? కన్నీళ్లతో మరి ఎంత దుఃఖంతో, ఎంత బాధతోటి, వేదంతో మరి అక్కడి నుంచి మరి అబ్రహామా అనేసి పిలుస్తాడు. తనకి ఎంత బాధ కలుగుతుందో, ఎంత దుఃఖం కలుగుతుందో మరి అక్కడ తెలిసింది. అంటే బ్రతికిన అన్నాళ్ళు కూడా అతనికి తెలియలేదు, ఆ దుఃఖం అనేది ఏంటనేది అతనికి తెలియలేదు. ఎప్పుడైతే మరి ఆ పాతాళంలోకి వెళ్ళాడో అప్పుడే ఆ దుఃఖం అనేది అతనికి కలిగినట్లుగా మనం చూస్తాం. తర్వాత మరి ఇంకోటి చూసుకుందాం. మత్తయి సువార్త 27వ అధ్యాయము 4-5 వచనాలు. మత్తయి సువార్త 27వ అధ్యాయము 4-5 వచనాలు. చాలమ్మా. ఇక్కడ మనం చూసుకుంటే యోధా ఏం చేశాడు, యేసుప్రభు వారిని అప్పగించడానికి కేవలం ఒక 30 వెండి నాణాల కోసం ఆశపడినట్లుగా మనము చూస్తున్నాం. అయితే అంతవరకు బాగానే ఉంది, వెండి నాణాలు దొరికాయి, చక్కగా అప్పగించేశాడు యేసుప్రభు వారిని. కానీ మరి ఎప్పుడు మరి దుఃఖం కలిగిందంటే యోధాకి, యేసుప్రభు వారిని వారు సిలువ వేయడానికి పట్టుకెళ్ళిపోయినప్పుడు అప్పుడు అతనిలో దుఃఖం, అయ్యో నేను తప్పు చేశానే, అయ్యో నేను పొరపాటు చేశానే, నేను ఇతను అమ్మివేయడానికి 30 వెండి నాణాలు తీసుకున్నానా, ఆశపడ్డానా అని చెప్పి అప్పుడు అతడు దుఃఖపడి ఏం చేశాడు, తిరిగి ఆ వెండి నాణాలు ఎవరికి ఇవ్వడానికి వెళ్ళాడు, ఆ ప్రధాన యాజకుల దగ్గరికి వెళ్ళాడు. ఆ వెండి నాణాలు ఇచ్చేటప్పుడు వాళ్ళు అంటారంట, మాకెందుకు ఇవి, నువ్వే ఉంచుకో వీటిని అని చెప్పేసి తిరిగి పంపించేస్తారు. పంపించేటప్పుడు ఆ యోధ ఏం చేస్తాడు తెలుసా, అవి పట్టుకొని మరి ఇంకా బ్రతకలేక, అతని పరిస్థితి ఎలా ఉందో తెలుసా, బ్రతకలేక, చావలేక, మరి ఏమి చేయలేని తోచని స్థితిలో మరి యోధ ఏం చేశాడు, ఆ వెండి నాణాలు అక్కడికక్కడే పారవేసి ఏమయ్యాడు, ఉరి పెట్టుకొని చనిపోయాడు. అంటే అక్కడ ఏడ్చాడు కరెక్టే, కానీ మీకు తర్వాత ఇంకో వ్యక్తి గురించి నేను మాట్లాడేటప్పుడు మరలా ఇది జ్ఞాపకం చేస్తాను. అంటే మరి యోధ తప్పు చేశానని తెలుసుకున్నాడు, కానీ మరి అక్కడ ప్రయోజనం అయితే లేదు, దుఃఖపడ్డాడు. నేను 30 వెండి నాణాల కోసం ఆశపడ్డానా, అయ్యో నా ప్రభువుని నేను అప్పగించేశానా అని చెప్పి అక్కడ బాధపడడం అనేది జరుగుతుంది. మరి అలాగే చివరిగా మనం చూసుకుంటే యేసుప్రభు వారు కూడాను ఈ లోకంలో మనిషి కుమారుడుగా ఉంటున్నప్పుడు యేసుప్రభు వారు కూడాను కన్నీరు కార్చారు. యోహాను సువార్త నేను చెప్పేస్తానమ్మా. యోహాను సువార్త 11వ అధ్యాయము 35వ వచనంలో మనం చూసుకుంటే అక్కడ యేసు కన్నీరు విడిచాను. ఎందుకు యేసు ప్రభు వారు కన్నీరు విడవలసి వచ్చింది? వీళ్ళందరూ అయితే ఇంతకుముందు చెప్పిన వాళ్ళందరూ వాళ్ళకి ఏదో కావాలని చెప్పి ఈ లోకాశల కొరకు, లేకపోతే ఒక దీవెన కొరకు, లేకపోతే ఒక తన కుమారుడి బ్రతుకు కొరకు, లేకపోతే యోధా బ్రతుకు కొరకు కన్నీరు కార్చారు. కానీ యేసు ప్రభు వారు ఎందుకు కన్నీరు కార్చారు? అక్కడ మనం చూసుకుంటే ముందు వచనాలన్నీ కూడాను అక్కడ మార్తా మరియా దుఃఖపడడం యేసుప్రభు వారు చూశారనమాట. ఎందుకంటే వాళ్ళతోటి ఎక్కువ సన్నిహితంగా యేసుప్రభు వారు ఉండేవారు. అప్పటికే 4 రోజులు అయిపోయింది లాజరు చనిపోయి. అప్పుడు అందుకే అంటది మార్తా, నువ్వెక్కడుంటే ప్రభువా నా యొక్క సహోదరుడు చావకుండా ఉన్నేమో. నిజంగా ఆ మాట అనేటప్పుడు మరి యేసుప్రభు వారు మనిషి కుమారుడుగా తనకు కూడా బాధ కలిగి వెంటనే ఏమైంది, కన్నీరు కార్చినట్లుగా మనం చూస్తున్నాం. అక్కడ యేసుప్రభు వారు కన్నీరు కార్చవలసిన అవసరం అయితే లేదు, కానీ మరి లాజరును
చనిపోయాడు. అతని సహోదరులు ఏడుస్తున్నారు. ఆ బాధ వేదన యేసుప్రభు వారు చూసి కన్నీరు కార్చారు. తర్వాత లాజర్ని బ్రతికించడానికి మరి ముందుకు వెళ్ళినట్లుగా మనం అక్కడ చూస్తున్నాం. ఇటు రీతిగా ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. మరి దావీదు తన అంటే బత్షెబతో పాపం చేసి బిడ్డడిని కనేటప్పుడు ఒక కుమారుడు పుడతాడు, పాపంతో పుడతాడు. కానీ ఆ బిడ్డడు చావు బ్రతుకుల్లో ఉంటాడు. ఆ బిడ్డడి కోసం ఏడుస్తాడు కదా. అది మరి తప్ప రైట మరి మరి ప్రవక్త ద్వారా దేవుడు తెలియజేస్తాడు. కానీ మరి అటువంటి దుఃఖాలు పడిన వాళ్ళు చాలామంది చెప్పుకుంటే చాలామంది ఉన్నారు. అంటే ఈ లోక విషయాల కొరకు, ఈ లోక మరి భోగాల కొరకు మరి ఏడ్చేవాళ్ళు చాలామంది ఉన్నారు. అయితే మరి ఇది మొదటి వ్యక్తులు అనమాట. రెండో వ్యక్తులు మీకు నేను చూపిస్తాను. రెండో వ్యక్తులు ఎవరన్నాను? ఏ కన్నీరు వస్తుంది అన్నాను? ఆనంద బాష్పాలు వస్తాయి. ఈ మొదటగా ఏడ్చిన వ్యక్తులేమో మరి ఈ లోక విషయాల కొరకు ఏడ్చిన వ్యక్తులు. ఇప్పుడు ఆనంద బాష్పాలు కార్చే వ్యక్తులు కూడా మనకి బైబిల్లోని దేవుడు వ్రాయించాడు తెలుసా. అది చూద్దాం ఒకసారి. ఆదికాండం 33వ అధ్యాయము 4వ వచనం. చాలమ్మా, చూసారు ఇక్కడ ఎటువంటి కన్నీరట? ఆనంద బాష్పాలు. మనకు అందరికీ ఈ స్టోరీ తెలుసు కదా. యాకోబు మోసం చేసి వెళ్ళిపోతాడు, అన్నని మోసం చేసి వెళ్ళిపోతాడు. చాలా సంవత్సరాలు అయిపోద్ది. అంటే వివాహం చేసుకుంటాడు, పిల్లల్ని కంటాడు, ఎంతో ఆస్తి మామగారు ఇస్తారు, అవన్నీ కూడాను సమకూడతాయి. చాలా సంవత్సరాలు అయిపోయింది. ఎవరికి మరి సంబంధం లేదు. అక్కడ తమ్ముడుకున్ను అన్నయ్యకి సంబంధం లేదు. కానీ మరి ఒకసారి మరి ఒక దూత మరి అంటే యాకోబు ప్రయాణం చేస్తున్నప్పుడు, ఇదిగో నీ అన్న 400 మందితోటి నిన్ను ఎదుర్కోవడానికి వస్తున్నాడు అనేసి యాకోబుకి కబురు తెలుస్తుంది అనమాట. అమ్మో, నా అన్నయ్యకి ఇప్పుడు అంటే నా మీద పగ చల్లారలేదు, ఇప్పుడు నన్ను చంపడానికి, నా భార్య బిడ్డల్ని చంపడానికి వస్తున్నాడేమనేసి ఒక విధమైన భయం అనేది యాకోబుకి కలుగుతుంది అనమాట. ఆ ప్రయాణంలోనే మరి దేవునితోటి పెనుగులాడడం కూడా జరుగుతుంది అనమాట. ఆ జరిగే విధానంలోన మరి మొత్తానికి ఏమవుతుంది? మరి ఏశావు అన్న కూడా ఎదురుగా వస్తాడు, తమ్ముడు కూడా వెళుతూ ఉంటాడనమాట. అమ్మో, ఇంకా అన్నయ్య వచ్చేస్తున్నాడు, ఇంకా మేము బ్రతకమేమో అని చెప్పేసి అనుకునేటప్పుడట ఏశావు అన్న దగ్గరికి వస్తున్నప్పుడట యాకోబు ఏం చేస్తాడట? 7 సార్లట సాష్టాంగ పడిపోతాడట. అన్న దగ్గర సాష్టాంగ పడిపోతాడట. అప్పుడు ఏశావు తనని పైకెత్తి, అక్కడ మనం చదివాం కదా, ఇద్దరు కూడాను కౌగలించుకొని మెడ మీద పడి కన్నీరు ముద్దాడి కన్నీరు కార్చినట్లుగా చూస్తున్నా. అంటే ఇది ఎటువంటి కన్నీరమ్మా? ఆనందంతో కూడిన. చాలా సంవత్సరాలు అయిపోయింది. యాకోబు ఎక్కడికో వెళ్ళిపోయాడు, తన మామ దగ్గరికి వెళ్ళిపోయాడు. కానీ ఏశావు మరి ఆ పగతో ఉన్నాడేమో, నా అన్న ఎప్పటికైనా నన్ను చంపేస్తాడేమో అనేసి అనుకున్నాడు. కానీ మరి ఏశావు మరి మంచి హృదయంతో తమ్ముడిని క్షమించాడు. కాబట్టే వారిద్దరు కూడాను ఆనంద బాష్పాలు అనేవి రాల్చడం జరిగింది. అదే ఆదికాండంలోనే మనం చూసుకుంటే 45వ అధ్యాయం చూసుకుంటే 2వ వచనం ఒకసారి చదవండి అమ్మా. తర్వాత 4 చాలమ్మా, చాలు. 15వ వచనం ఒకసారి చదవండి. చాలా. అక్కడ మనం చూసుకుంటే యోసేపు ముందు మనం చూసుకున్నాము, ఏశావు యాకోబు. ఇక్కడ మనం చూసుకుంటే యోసేపు తన అన్నదమ్ములేమో మరి అతన్ని మరి అమ్మేయడానికి చూసేటప్పుడు మరి ఐగుప్తీలు మరి అక్కడ ఆ దేశానికి మరి అతను వెళ్ళిపోవడం వల్ల తన మరి ఒక మంచి స్థితిలో దేవుడు దీవించడం వల్ల యోసేపు అక్కడ ఉంటాడు. తర్వాత కరువు వచ్చిన తర్వాత మరి అన్నదమ్ములు ధాన్యం కొనడానికి మరి యోసేపు దగ్గరికి వెళ్ళేటప్పుడు మరి అక్కడ వాళ్ళని చూసేటప్పుడు అంట యోసేపు ఏమవుతాడు? తన దుఃఖాన్ని ఆపుకోలేక వాళ్ళందరినీ కూడాను బయటికి పంపించేయమంటాడట. పంపించేమనేసి అప్పుడు ఏడుస్తాడంట మనస్ఫూర్తిగా. ఎందుకు ఏడుస్తాడు? తన అన్నయ్యలందరూ కూడాను మరలా
కనిపించారు. తన ప్రియమైన తమ్ముడు బెంజమిన్ కూడా తనకి కనిపిస్తాడు. కాబట్టి ఆ దుఃఖం, ఆ సంతోషం అనేది పట్టలేక వాళ్ళందరంటే వాళ్ళు ఎదురుగా ఏడిస్తే మళ్ళీ ఎక్కడ వాళ్ళకి నేను యోసేపు నేను తెలిసిపోతుందని చెప్పి వాళ్ళందరినీ కూడా బయటకు పంపించేసి అప్పుడు ఎలుగెత్తి ఏడుస్తారు. కానీ అక్కడ వాళ్ళ ఫరో ఇంటి వారట గమనించినట్లుగా మనకి తెలుస్తుంది అనమాట. అయితే మరి చివరిగా మరి 15వ వచనంలో కూడా రాస్తాడు అన్నదాం, అప్పుడు తెలిసిపోద్ది. అప్పుడు నేనే మీరు అమ్మేసిన యోసేపుని మీ తమ్ముడిని నేనే మీరు ఎందుకు అమ్మేశారు, కానీ అది దేవుడు మీ మేలు కొరకే ఈరోజు చేశాడు. మీరందరూ కూడాను తృప్తిగా మరి తినడానికి మరి ధాన్యం మరి కొనుగోలు చేసుకోవడానికి నా దగ్గరికి రావడం అనేది దేవుడు ముందుగానే నిర్ణయించి నన్ను ఇక్కడికి పంపించాడని చెప్పి వాళ్ళందరి మెడ మీద పడిపోయి కౌగిలించుకొని ఏడ్చినట్లుగా కన్నీరు కార్చినట్లుగా, తర్వాత బెంజమీను మీద కూడా ఈ మెడ మీద పడి ఏడ్చినట్లుగా కూడాను చూస్తున్నాం. ఇది ఎటువంటి కన్నీరమ్మా? ఆనంద బాష్పాలు. ఎన్నో సంవత్సరాలు అయిపోయింది, తను అమ్మేశారు, చిన్నప్పుడే అమ్మేశారు. చిన్నప్పుడు అమ్మేసిన తర్వాత చాలా పెద్దవాడు అయిపోయాడు, ఇప్పుడు ఒక ధనవంతుడు అయిపోయాడు, ఒక హోమ్ మినిస్టర్ లాగా ఉన్నాడు. కాబట్టి చాలా కాలం అయిపోయిన తర్వాత తన అన్నలు తమ్ముడు వచ్చేసరికి తనలో ఆనందం పట్టలేకపోయాడు. అలాగే మనం చూసుకుంటే మనకు అందరికీ తెలిసిన వాక్యాలు ఇవన్నీ కూడా. లూకాసువార్త 15 నేను చదివేస్తానులేండి. లూకాసువార్త 15:20 చెప్పేస్తాను, ఎందుకంటే సమయం సరిపోదు. లూకాసువార్త 15వ అధ్యాయము 20వ వచనం చూసుకుంటే ఇక్కడ తప్పిపోయిన కుమారుడు, ఇది కూడా మనకు అందరికీ తెలిసిందే. తండ్రి ఆస్తిలో నాకు భాగం ఇచ్చే నేను వెళ్ళిపోతానని చెప్పి ఆ కొడుకు తన ఆస్తిని అంతటిని కూడాను పట్టుకొని వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత మరి కొన్నాళ్ళకి ఏమవుతుంది, తినడానికి కూడా అతనికి మరి చాలా కష్టంగా ఉంటుంది. పందులు తినే పొట్టునే మరి తినేవాడంట. అప్పుడు ఒకసారి ఏమవుతుంది, అక్కడ అతనికి బుద్ధి అనేది కలుగుతుంది. దేవుడు అదొకటి మనకి పెట్టాడు కదా, మన మైండ్లో బుద్ధిహీనత బుద్ధి అనేది మనకి పెట్టాడు. అజ్ఞానం జ్ఞానం, తెలివి తక్కువ, అవివేకం వివేకం, ఇవన్నీ కూడా మనకి మైండ్లో దేవుడు పెట్టాడు. కాబట్టి ఆ బుద్ధి అనేది ఆ కొడుక్కి అప్పుడు వస్తుంది. బుద్ధి వచ్చినప్పుడు వెంటనే ఏం చేశాడట, తండ్రి దగ్గరికి వెళ్ళాడంట. తండ్రి నీకును పరలోకమునకి విరోధంగా నేను పాపం చేశాను అని చెప్పినప్పుడు మరి ఆ తండ్రి ఏమనాలి, రే బాబు చాలా తినేసావురా, ఇంకా నా దగ్గర ఏమీ లేదు, ఇంకా ఇంకో కొడుకున్నాడు వాడికి ఇవ్వాలి అని చెప్పి తరిమేయచ్చు. కానీ వెంటనే ఆ తండ్రి వెళ్ళట ఆ కుమారుడు మెడ మీద పడిపోయి, అక్కడ చదివితే మనకు కనిపిస్తుంది, ఆ కొడుకు మెడ మీద పడిపోయి ముద్దు పెట్టుకొని ఇక్కడ కూడా మరి వాళ్ళకి మరి కన్నీరు అనేది ఆనంద బాష్పాలు అనేవి వచ్చే ఉంటాయి అనేసి మరి నేనైతే అనుకుంటున్నాను. ఎందుకంటే ఎన్ని సంవత్సరాలు అయిపోయిందో, కొడుకు దూరంగా వెళ్ళిపోయాడు. మరి తండ్రి ఎంత బాధపడ్డాడో, నా బిడ్డడు ఎక్కడికి వెళ్ళిపోయాడో, ఏమయ్యాడో, ఏం తింటున్నాడో అనేది మరి అతనికి తెలియక పోయి ఉంటుంది. కానీ మరి తిరిగి ఆ కొడుకు వచ్చేటప్పుడు మరి ఆ తండ్రి సంతోషము ఇంత అంతా కాదు. ఇవన్నీ కూడాను ఈ ముగ్గురు కూడాను ఆనంద బాష్పాలు. అయితే ఈ ముగ్గురిని కూడా మీకు చూపించాను కదా. అయితే ఇందులో ఎవరు గొప్ప, యాషావు గొప్ప యాకోబు గొప్ప? యాషావే గొప్ప. ఎందుకంటే గొప్ప హృదయంతో తమ్ముడిని క్షమించి మోసం చేశాడు కదా, మోసం చేశాడు. ఆ పగను ద్వేషాన్ని ఏమీ కూడాను తన మనసులో ఉంచుకోకుండా యాషావు తమ్ముడిని క్షమించేసి మరి కౌగిలించుకొని ముద్దు పెట్టుకున్నట్టు కన్నీరు కాచినట్టు తెలుస్తుంది. అలాగే మరి యోసేపు అన్నదమ్ములు, అక్కడ ఎవరు గొప్ప మనకి? యోసేపే గొప్పవాడుగా కనిపిస్తున్నాడు. తన అన్నలు ఎంత క్రూరంగా అతనికి మరి చిన్నప్పుడే అమ్మివేయాలనుకున్నారు, లేకపోతే గుంటలో పడేశారు, ఇవన్నీ కూడా తనకి తెలుసు. అయినప్పటికీ మరి ప్రతీకారం అయితే తీర్చుకోవచ్చు, అంత స్థితిలో ఉన్నాడు. కానీ అటువంటి ప్రతీకారం తీర్చుకోకుండా ఏం చేశాడు, తన అన్నల్ని క్షమించాడు, తన తమ్ముడిని క్షమించాడు. వారి మెడ మీద పడి మరి కన్నీరు కాచినట్లుగా చూస్తున్నాడు. అలాగే ఈ తండ్రి కొడుకులు ఇక్కడ చూసుకుంటే తండ్రి గొప్పవాడు అనమాట. ఆ కుమారుడిని మరి క్షమించాడు. పోయింది డబ్బు, నువ్వు తిరిగి ప్రాణాలతో వచ్చావు. ఇంకెక్కువ సంతోషించవలసిన విషయం ఏంటంటే బుద్ధి తెచ్చుకొని వచ్చాడనమాట. బుద్ధి తెచ్చుకొని రావడమే గొప్ప విషయం కదా. అందుకనే మరి ఆ తండ్రి ఎంతో డబ్బు పోయింది, ఇంకేమైతే అయ్యింది, కానీ నువ్వు మాత్రం బుద్ధి తెచ్చుకొని తిరిగి నా దగ్గరికి వచ్చావని చెప్పి ఆ తండ్రి కూడాను మరి అంటే ఈ ముగ్గురిలోనే ఎవరి ప్రేమ కనిపిస్తుంది? దేవుని ప్రేమ కనిపిస్తుంది.
దేవుని ప్రేమ కనిపించబట్టే, మరి యేసే ప్రేమ ఉండబట్టే మరి అటువంటి ప్రేమ వాళ్ళు మరి ఎంత ద్రోహం చేసినా, ఎంత కఠినాత్మలైనా, ఎంత మోసం చేసినా కూడాను. అందుకనే మరి ఒక గాయకుడు రాస్తున్నాడు, మనిషిని మనిషి ప్రేమించుటలో స్వార్థం మూల కారణం, దేవా నీవు ప్రేమించుటకు నీ కృపయే కారణం. మనిషిని మనిషి ప్రేమించుటకు స్వార్థం మూల కారణం, దేవా నీవు ప్రేమించుటకు నీ కృపయే కారణం. మనుషులు మారినా, మమతలు మారినా, బంధాలు వీడినా, యేసు ప్రేమ మారదు. మనుషులు మారినా, మమతలు మారినా, బంధాలు వీడినా, యేసు ప్రేమ మారదు. అందుకే మరి అటువంటి ప్రేమ వీళ్ళు ముగ్గురు కలిగి ఉన్నారు కాబట్టి మరి వెంటనే వాళ్ళనే క్షమించారు, మరి ఆదరించారు. ఇవి ఆనంద బాష్పాలతో కూడిన కన్నీళ్ళు. మూడో వ్యక్తులుగా మీకు కూడా మరి అది కూడా చూపించిస్తాను. సమయం అవుతుంది కాబట్టి రెఫరెన్స్లు నేనే మరి చెప్పుకుపోతాను. ఇప్పుడు దైవానుసారంగా మరి దైవ చిత్తానుసారంగా ఎవరెవరు ఏడుస్తారు, ఎవరు ఏడ్చారు బైబిల్లోన, ఎలాగా మారు మనసు పొందారు, ఎలాగ రక్షణార్థమైన మరి ఈ ఆత్మను పొందుకున్నారు అనేది చూపిస్తాను. ఒక్కొక్కటి లూకాసు వార్త నేను చెప్పిస్తాను. లూకాసు వార్త 19వ అధ్యాయము 8-9 వచనాలు చూసుకుంటే అక్కడ జక్కయ్య అనే ధనవంతుడు కనిపిస్తాడు కదండి. ఇతను ఒక ట్యాక్స్ కలెక్టర్, మామూలు సామాన్యమైన వ్యక్తే. అంతవరకు మరి అతను ఎంత సంపాదించాడు అనేది మనకైతే తెలియదు. కానీ అతనిలో ఒక కోరిక మాత్రము ఉండేదట, యేసు ప్రభువుని చూడాలని అప్పటి నుంచే ఒక కోరిక అతనికి ఉండేది. వెంటనే మరి యేసు ప్రభు వారు మరి ఆ మేడి చెట్టు ఎక్కేటప్పుడు జక్కయ్య త్వరగా నువ్వు కిందికి రా, ఈరోజు నీ ఇంట నేను ఉండవలసి ఉందని చెప్పేటప్పుడు నిజంగా మరి జక్కయ్య అయితే ఒక విధంగా భయపడిపోవాలి. అమ్మో ఇతను యేసు ప్రభు వారు కదా, ఇతని గురించి అందరూ చెప్పుకుంటున్నారు, ఏమేమో చేసిస్తాడనేసి చెప్పుకుంటున్నారు కదా, నాకేమైనా చేసిస్తాడేమో అని ఒక విధంగా జక్కయ్య భయపడి ఉండవలసింది. కానీ జక్కయ్యట సంతోషపడి గబగబా ఆ చెట్టు మీద నుండి కిందకి దిగిపోయాడట. అప్పుడు మరి యేసుప్రభు వారి జక్కయ్యతో మాట్లాడుతున్నాడు, నేడు మరి నేను నీ ఇంట ఉంటానని చెప్పేటప్పుడు ప్రభువా తప్పకుండా అని చెప్పి జక్కయ్య అంటే వెంటనే మరి ఏం కలిగిందట జక్కయ్యలోనే అతను అంతవరకు పాపం అంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ అనుకుంటున్నారట, ఏమనుకుంటున్నారట, ఈయనేటి పాపి అయిన మనిషిని ఇంటి దగ్గరికి వెళ్తాను అంటున్నాడు అనేసి అనుకుంటారట. కానీ పాపి అనేసి అక్కడ మనకి ఏమీ వ్రాయబడలేదు. ఇక్కడ మనకి చూసింది ఏంటంటే అతను అప్పుడు వరకు కూడాను ఆ యొక్క ట్యాక్స్ కలెక్టర్ కదా ఎంత సంపాదించాడో, చాలా అన్యాయంగా సంపాదించి కూడబెట్టిన ధనము ఏమాత్రమో ఉంటుంది. కానీ మరి అది కూడా యేసు ప్రభు వారిని చూడగానే తన పాపం తనకి గుర్తుకు వచ్చింది. వెంటనే అతనిలోన ఒక పశ్చాత్తాపం అనేది కలిగింది. యేసుప్రభు వారిని చూడగానే యేసుప్రభు వారు ఏం అనలేదు, ఇంకా మాట్లాడలేదు. జక్కయ్య నువ్వెంత అన్యాయంగా సంపాదించేసావు, నువ్వెంత కూడబెట్టుకున్నావని ఏమి కూడాను యేసుప్రభు వారు ఇంకా అనలేదు. అనకుండానే ప్రభువా నా ఆస్తిలో సగం పేదలకు ఇచ్చేస్తాను, ఇంకా 4 గంటలు నేను పంచిపెట్టేస్తానని చెప్పేసి వెంటనే అంటే యేసుప్రభు వారిని చూడగానే తనలోన పొరపాటు అనేది గ్రహించాడనమాట. తనలో నేను ఏది చేశాను, ఎంతవరకు నేను తప్పే కదా చేశాను, న్యాయంగా నాకైతే ఉద్యోగరీత్యా చాలామంది మరి ఉద్యోగాలు చేసేవారు లేకపోతే వ్యాపారాలు చేసేవారు న్యాయంగా వచ్చే డబ్బుని సమకూర్చుకుంటారు. కానీ కొంతమంది అయితే మరి ధనాశకు లోబడిపోయి మరి అన్యాయంగా సమకూర్చుకునేవారు కూడా ఉంటారు. అట్టి వారిలో జక్కయ్య ఒకడనేసి మనము చెప్పుకోవచ్చు. కానీ మరి వెంటనే తను చేసిన పొరపాటు జ్ఞాపకం చేసుకోండి, అయ్యో నేను ఎంతవరకు తప్పే చేశాను, అన్యాయంగా సంపాదించుకున్నాను, అన్యాయంగా కూడబెట్టుకున్నాను, ఇది ఇంకా నా దగ్గర ఉండకూడదు ప్రభువా, నా ఆస్తిలో నేను సగం భాగము ఇచ్చేస్తానని ఒక విధమైన పశ్చాత్తాపం అనేది కలిగింది. అప్పుడు పశ్చాత్తాపం కలగగానే ఏమవుతుంది, మారు మనసు అనేది కలుగుతుంది. మారు మనసు అంటే అప్పటి వరకు ఎలా బతికాడు జక్కయ్య, ఒక అన్యాయస్తుడిగానే బతికాడు. మారు మనసు వచ్చిన తర్వాత ఇప్పుడు ఎలా బ్రతకాలి జక్కయ్య, న్యాయంగా బ్రతకాలి, ఇంకా నేను అలా బ్రతుకుతాను, ఇంకా న్యాయంగానే నేను సంపాదిస్తాను అనేసి ఒక నిశ్చయానికి వచ్చాడు. కాబట్టి వెంటనే యేసుప్రభు వారు ఏమంటారు, నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చింది. వెంటనే మరి అతనిలో పశ్చాత్తాపము
మనం చూసుకుంటే దైవ చిత్తానుసారమైన మరి పశ్చాత్తాప మతంలో కలిగినట్లుగానే మనము చూసుకుంటున్నాం అనమాట. అలాగే మరి ఇంకోటి మనం చూసుకుంటే మరి దావీదు గురించి అందరికీ తెలుసు. 51 సంకీర్తన 9 నుంచి 12 వచనాలు చూసుకుంటే దావీదు జీవితంలోన ఒకే ఒక పాపము చేసినట్లుగా మనం చూస్తాం. అది కూడా ఇంకో దగ్గర రాయిస్తాడు మరి పరిశుద్ధ గ్రంథంలోన, దావీదు ఆ ఒక్క తప్పు తప్ప తర్వాత మరేమీ కూడాను చెయ్యలేదనేసి. కానీ ఆ ఒక్క తప్పు గురించి మరి ఎంతగా దేవుని సన్నిధి దగ్గర పశ్చాత్తాపడి అడుగుతాడో, ప్రభువా నా హృదయాన్ని శుద్ధి చెయ్యు, నా అంతరంగాన్ని బాగు చేయి, నేను మరలా మంచిగా ఉండాలి, నేను హిమము కంటే తెల్లగా అంటే ఏంటి అనుకుంటున్నాడు దావీదు? నేను ఒక పాపం చేసి ఏమైపోయాను అనుకుంటున్నాడు? అపవిత్రుడిని అయిపోయాను, నా శరీరం మలినమైపోయింది, నా ఆత్మ మలినమైపోయింది, నా మనస్సు మలినమైపోయింది, నేను ఇంకా మనిషిగా లేను ప్రభువా అనేసి 51 సంకీర్తనలోన మనం చూసుకుంటే అక్కడ 9 నుంచి 12 వచనాలు చూసుకుంటే దావీదు పశ్చాత్తాపడినట్లుగా మనము చూస్తాం, సంతాపపడినట్లుగా మనము చూస్తాం. అదేనండి రక్షణార్థమైన అంటాడు కదా, మరలా నీ రక్షణానందం నాకు మరలా కలుగు చేయు ప్రభువా, నేను తప్పిపోయాను, నేను నిన్ను ముందు తెలుసుకున్నాను కానీ మధ్యలోన తప్పిపోయాను. ఇప్పుడు కూడా మనం అనేక మందిమే తప్పిపోతూనే ఉన్నాం. బాప్తిసం తీసుకున్నాం, వాక్యాలు వింటున్నాం, ప్రార్థన చేస్తున్నాం, రక్షణ ఉంది, మనకి మారు మనసు అనుభవాలు ఉన్నాయి. కానీ ఒక్కొక్కసారి ఒక్కొక్క పరిస్థితులు ఏమవుతుంది, తప్పిపోతూనే ఉంటాం ఏదో ఒక విషయంలో. ప్రకటన గ్రంథంలో రాస్తాడు, అబద్ధికులు కూడాను దేవుని రాజ్యానికి చేరరంట. మరి అంత కఠినమైన మాట దేవుడు పలికితే ఎవరు అబద్ధం ఆడకుండా ఉంటారు? చిన్న చిన్న అబద్ధాలు ఏమీ లేదు. స్కూల్లో పనిచేసిన టీచర్స్ లేకపోతే ఆఫీసులో వర్క్ ఒక సెలవు కావాలన్నప్పుడు వాళ్ళు ఇవ్వకపోతే చిన్న అబద్ధం ఆడవలసి వస్తుంది. అది తప్ప అని అయితే మరి అది కూడా దేవుని దృష్టికి తప్పే అనేసి మరి దేవుడు చెప్తున్నాడు. అయితే ఇంకా ఘోరంగా మరి ఆ చిన్న చిన్న అబద్ధాలు కాదు కానీ చాలా మరి వ్యతిరేక పరిస్థితుల్లో లేకపోతే ప్రతికూల పరిస్థితుల్లోన కొన్ని కఠినమైన స్థితుల్లో కూడా అబద్ధాలు ఆడేవారు కూడా ఉంటారు. కాబట్టి వాళ్ళ గురించి ఈ మాట రాయించాడు ఏమో మరి నాకైతే తెలియదు. కానీ మరి ఇక్కడ అంటున్నాడు కదా, నీ రక్షణానందం మరలా నాకు దయచేయి ప్రభా, నేను తప్పిపోయాను ప్రభా అంటే వెంటనే మరి దేవుడు దావీదుని క్షమించినట్లుగా మనం చూస్తున్నాం. అక్కడి నుంచి కూడా పరిశుద్ధంగా మరి దావీదు దేవి యందు భయభక్తులతోటి బ్రతికినట్లుగా చూస్తున్నాం. అంటే అతనిలోన ఒక పశ్చాత్తాపం, అంటే దేవుని చిత్తానుసారంగా అతనిలో దుఃఖం అనేది కలిగిపోయింది. ప్రభువా నేను పాపం చేశానని ఒప్పుకుంటున్నాడు అక్కడ. అందుకనే మరి దేవుడు అక్కడ అతన్ని బాగు చేసినట్లుగా చూస్తున్నాం. అలాగే మరి లోకాసువార్త 22వ అధ్యాయము చూసుకుంటే 61, 62 వచనాలు చూసుకుంటే అక్కడ పేతురు గురించి, పేతురు కూడా మరి మనకు తెలిసిందే, దేవునితోటి మరి యేసుప్రభు వారితో చాలా కాలం మరి నడిచిన తర్వాత ఏమవుతుంది మరి యేసుప్రభు ఎవరో నాకు తెలియదని చెప్పి 3 సార్లు అబద్ధం చెప్తారు. అప్పుడు యేసుప్రభు వారు అంటారు, నువ్వు 3 సార్లు చెప్పకముందే కోడి కోస్తుందని చెప్పేటప్పుడు మరి యేసుప్రభు వారు మరి నిజంగానే ఆయన చెప్పినట్లుగానే కోడి కోయకముందే మరి ఆయన మరి అంటే అబద్ధం చెప్పినట్లుగా మనకి చూస్తాం. అయితే యోధా ఏం చేశాడు? ఇందాక అన్నాను కదా ఆ మాట మళ్ళీ చెప్తానని. యోధా ఏం చేశాడు? యోధాకి అవకాశం వచ్చింది. యోధాకి అక్కడ 30 వెండి నాణాలు అక్కడ పారబోసి అతనిలో పశ్చాత్తాపడి తిరిగి యేసుప్రభు వారి దగ్గరికి వెళ్ళొచ్చు. కానీ ఏమైంది అక్కడ? యోధా వెళ్ళలేదు. ఏమైంది అక్కడ? చనిపోతాడు, ఉరి పెట్టుకొని చనిపోతాడు. అతనిలోని పశ్చాత్తాపం అనేది అక్కడ కలగలేదు. దైవ చిత్తానుసారమైన దుఃఖం అనేది యోధాకి కలగలేదు. కానీ అదే మరి ఆ చిన్న అబద్ధాలే ఇక్కడ పేతురు కూడా ఆడినట్లుగా మనము చూస్తున్నాం. 3 అబద్ధాలు ఆడాడు. 3 అబద్ధాలు ఏమీ లేదు, మామూలు చిన్న అబద్ధాలే. ఈయన ఎవరో నాకు తెలియదు అనేసి చిన్న అబద్ధాలే చెప్పాడు. కానీ మరి వెంటనే మరి కోడి కూసింది. కానీ ఆ చిన్న అబద్ధాలు బట్టే అమ్మో యేసుప్రభు వారు నిజంగానే అన్నారు కోడి కోస్తుందని, అలాగే కోడి కూసిందని వెంటనే మరి ఏం కలిగిందట? పేతురులోన పశ్చాత్తాపం అనేది కలిగింది. అవకాశం వచ్చింది, అవకాశాన్ని ఉపయోగించుకున్నాడు. అక్కడ యోధా ఉపయోగించుకోలేదు, తిరిగి దావీదు ఉపయోగించుకున్నాడు. అరే నేను పాపం చేశాను కదా, ఇంకా నేను పాపంలోనే ఉండిపోతాను, పాప బ్రతుకుతానని దావీదు కూడాను అనుకోలేదు. దేవుని దగ్గరికి వచ్చాడు, పశ్చాత్తాపడ్డాడు, దైవ చిత్తానుసారమైన దుఃఖాన్ని పొందాడు. అలాగే ఇక్కడ పేతురు చూసుకుంటే ప్రభువా
అని చెప్పి వెలుపలికి పోయట సంతాపపడి ఇచ్చినట్లుగా మనము చూస్తాం అక్కడ. అయితే మరి నిజంగా మరి అంతటి మరి పేతురులోన మారు మనసు కలిగింది కాబట్టే తను చనిపోయేటప్పుడు నాకు యేసు ప్రభు వారిలాగా నాకు సిలువ వేయవద్దు, నాకు తలక్రిందులుగా వేసి నన్ను చంపండి అని చెప్పి పేతురు అంతగా మరి మార్పు చెందాడు. ఎందుకు చెందాడంటే తన తప్పును తాను తెలుసుకున్నాడు. అయ్యో, నేను ఎంతకాలం తిరిగాను యేసుప్రభు వారితోటి, ఇంతకాలం కూడాను మెలిగాను, అతను మంచి అంటే అతను చేసిన అద్భుతాలు ఏంటో నాకు అన్నీ తెలుసు, కానీ నేను ఎవరో అని చెప్పి నాకు తెలియదని చెప్పి అబద్ధము ఆడాననేసి చెప్పేటప్పుడు మరి నిజంగానే పశ్చాత్తాపం అనేది కలిగింది. దైవ చిత్తానుసారమైన దుఃఖాన్ని పొందాడు ఆయన. ప్రభా, తప్పు చేశాను అని చెప్పి ఒప్పుకున్నాడు. కాబట్టి మరి పేతురుని బహుగా దేవుడు ఆశీర్వదించాడు. మనుషులను పట్టే జాలర్లుగా దేవుడు మరి పేతురుని ఆశీర్వదించినట్లుగా చూస్తున్నాము. అలాగే మరి ఇంకోటి చూసుకుంటే లూకాసు వార్త 18వ అధ్యాయము 13వ వచనం చూసుకుంటే ఇక్కడ మరి సుంకరి పరిసయుడు ఇద్దరు వ్యక్తులు మనకి కనిపిస్తారు. పరిసయుడేమో తనలోనూ అన్నీ కూడాను చెప్పేసి ప్రార్థన చేసి వెళ్ళిపోతాడు. నేను వారానికి 2 సార్లు ఉపవాసం ఉంటున్నాను, ఎంత ఇస్తున్నాను పేదలకని చెప్పేసి. కానీ సుంకరి మరి ఎలా వచ్చాడో తెలియదు, ఏం పాపం చేశాడో తెలియదు, కానీ అక్కడ మనకి ఏమని రాశారు తెలుసా? మరి పాపినైనా నన్ను కరుణించు ప్రభు అని ఒకే ఒక మాట. మరి అందుకే మరి పశ్చాత్తాపంతో సంతాపంతో దేవుని దగ్గర అడగడానికి వచ్చాడేమో మరి తెలియదు. తను ఏం చేశాడో మనకైతే వ్రాయబడలేదు వాక్యంలో, కానీ అవన్నీ కూడా నేను దేవుని సన్నిధిలో ఒప్పుకుంటానని చెప్పేసి ఆ సుంకరి వచ్చి ఆ పరిసయుడు వెళ్ళిపోయిన తర్వాత ఒకే ఆకాశం తట్టు కన్నులు ఎత్తుడికైనాను ధైర్యం మాట అతనికి చాలలేదంట. ఆ సుంకరికి ఒకే మాట చెప్పాడనమాట, పాపినైనా నన్ను కరుణించు. నిజంగా అతనిలో పశ్చాత్తాపం అనేది కలిగింది. అందుకని అతని పేరు మరి బైబిల్ గ్రంథంలో లిఖించబడింది. ఒకే మాటతోటి ఆయన అంతగా మరి ఎంత దుఃఖాన్ని పొందుకున్నాడో, ఎంత దేవుని కృపను పొందుకున్నాడో మనమైతే మరి చూసాం కదండి. ఇంతవరకు మరి దైవ చిత్తానుసారమైన దుఃఖాలు పొందుకున్న వారు జక్కయ్య అయితేనేమి, మరి దావీదు అయితేనేమి, పేతురు అయితేనేమి, సుంకర్ అయితేనేమి, వీళ్ళందరూ కూడాను దైవ చిత్తానుసారమైన దుఃఖాలు పొందుకున్నారు, మారు మనసు పొందుకున్నారు. తర్వాత దేవ రక్షణార్థమైన మరి మారు మనసును కూడా పొందుకున్నారు. తర్వాత దేవుని కృపను కూడా పొందుకున్నారు. మంచి జీవితాలు కూడా జీవించినట్లుగా మనము చూస్తున్నాం. అయితే మన విషయానికి వస్తే మరి ఈ లోకంలోన మనము ఎట్టి రీతిగా ఉన్నాం? ఈ 3 వ్యక్తుల్లోన మనం ఎలా ఉన్నాం? మధ్యలో వ్యక్తులు మరి ఆనంద బాష్పాలు కూడా మనకి, మన స్నేహితులు, మన బంధువులు చాలా కాలం దూరం అయిపోవచ్చు. వాళ్ళు కలిసేటప్పుడు ఆనంద బాష్పాలు వస్తాయి, అది ప్రక్కన పెడదాం. కానీ ఈ లోక విషయాల కొరకు ఏడుస్తున్నామా, లేకపోతే మనం చేసే పొరపాట్ల కొరకు, దోషాల కొరకు, పాపాల కొరకు దేవుని దగ్గర పశ్చాత్తాప పడుతున్నామా? ఈ రాత్రి కాలము మనం ఒక్కసారి ఆలోచించాలి. ఒకవేళ మనం అలాగా దేవుని దగ్గర ఆ దుఃఖాన్ని పొందకపోతే ఈ లోకంలోనూ మనం ప్రత్యేకింపబడిన వారం మాత్రం కాము. ఎందుకంటే లోకంలో మనం ఒకటే అయిపోతాం. అప్పుడు ఎందుకు? వాళ్ళు విగ్రహాల దగ్గరికి వెళతారు, ఏమీ లేదు, ఒక కొబ్బరికాయ అరటిపళ్ళు పట్టుకొని వెళ్ళి అవి సమర్పించి ఒక దండం పెట్టుకొని వాళ్ళ మనసులో మరి ఏమనుకుంటారు, వచ్చేస్తారు, అంతే. కానీ దేవుడు మనకి ఇచ్చిన గొప్ప అవకాశం ఏంటి తెలుసా? దావీదుకి ఇచ్చిన అవకాశం మనకి కూడాను ఇచ్చాడు. దేవా, నేను ఈ పొరపాటు చేశాను, నేను ఈ తప్పు చేశాను, నేను ఇంతవరకు ఎలా బ్రతికాను, ఎలా అన్యాయంగా బ్రతికాను, ఇవన్నీ నీకు వ్యతిరేకంగానే నేను నడుచుకున్నాను, దయతో నన్ను క్షమించు, ఇక నుంచి నేను మారు మనసు అనుభవంతో బ్రతుకుతానని మనము పశ్చాత్తాపడితే మరి దేవుడు తప్పకుండా మనకి సహాయము చేస్తాడు. అలా దుఃఖపడేటప్పుడట, అందుకే యేసుప్రభు వారు మత్తయి సువార్తలోన 5వ అధ్యాయంలోన ధన్యతలు చెప్తాడు. దుఃఖపడువారిని నేను వాదారుస్తానని. ఈ లోకాల కోసం దుఃఖపడితే దేవుడు వాదార్చడు. మనకి ఏదో లేదు, లేకపోతే మాకు మా బిల్డింగ్ లేదు, లేకపోతే మాకు కావాల్సిన కారు లేదు అని మనం ఏడుస్తున్నప్పుడు దేవుడు మన పక్కకు వచ్చి వాదార్చడు, దానికోసం వాదార్చడు. కేవలం మన ఆత్మ స్థితి కోసం, మన దేన స్థితి కోసం, మన తప్పుల కోసం మనం ఏడిస్తేనట ఒకానొక దినాన దేవుడు తప్పకుండా మనల్ని అది ధన్యతలోనే దేవుడు వ్రాయించాడు. అలాగే ఇంకొక ఫస్ట్ ధన్యత మనం చూసుకుంటే ఆత్మ విషయమే దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. ఇది కూడా మనము ఇందులోనే మనం యాడ్ చేయొచ్చు. ఆత్మ విషయమే అంటే ఆత్మానుసారమైన దుఃఖము, ఆత్మ విషయమే దేనత్వం అన్నమాట. అంటే ఇప్పుడు మనం చూస్తాం మనుషుల్లోన
చాలా అంటే యాక్టివ్గా ఉండే వాళ్ళు ఉంటారు. అంటే అమ్మో చాలా గడుసుది ఈ అమ్మాయి, చాలా గడుసుగా మాట్లాడుతుందని చెప్పేసి అనుకుంటాం కదా. కానీ కొంతమందిని చూస్తే ఈ అమ్మాయి ఎప్పుడూ నిదానంగా ఉంటుంది, లేకపోతే ఏమీ మాట్లాడదు అనేసి మనము అంటే అంత దీనంగా ఉంటుంది అనేసి మనం చెప్పుకుంటాం కదా ఈ లోకానుసారంగా. ఆ దీనత్వమే దేవుడు ఎందులో కోరుకుంటున్నాడు? ఆత్మలో ఉండాలనేసి కోరుకుంటున్నాడు. ఆత్మలోన దీనత్వము కలిగి ఉన్నప్పుడు మీరు తప్పకుండా మరి పరలోక రాజ్యమే అందంటున్నారు దేవుడు. అంతకన్నా మనకి ఇంకేం కావాలి? అంత దీనత్వం, మరి ఆత్మలో దీనత్వం ఉంటే మనం ఇవన్నీ చేస్తే పరలోక రాజ్యానికి వెళ్తామని అనుకుంటాం. కానీ మరి ఆత్మలో దీనత్వం ఉంటే పరలోక రాజ్యం మనదనేసి యేసుప్రభు వారు ధన్యతలోన మనకి చెప్తారు. అందుకే మరి యాకోబు పత్రికలో అంటాడు 4వ అధ్యాయం 10వ వచనంలోన మీ ఆనందాన్ని ఎలా మార్చుకోమంటున్నాడు? చింతగా మార్చుకోమంటున్నాడు. ఎంతవరకు ఆనందిస్తున్నాం? మనకు కలిగిన భోగభాగ్యాలు బట్టి ఆనందిస్తున్నామేమో, నాకు ఇంకేమీ అవసరం, నాకు అన్నీ సమకూడిపోయాయి, నాకు ఇంకేమీ కొరత లేదని మనము ఆనందిస్తున్నామేమో ఈ లోకరీతిగా. అందుకే యాకోబు భక్తుడు అంటాడు మీ ఆనందాన్ని చింతగా మార్చుకోండి. ఏ చింత అది? ఈ లోక విషయాల గురించి చింత కాదు, దైవ చింతన, ఆత్మీయ చింతన. నీ ఆత్మ ఎలాగుందో, నీ యొక్క దేనస్థితి ఎలా ఉందో ఒక్కసారి అది చింతగా మార్చుకోమనేసి యాకోబు పత్రికలోన మనకి చెప్తున్నాడు. అందుకనే మరి చూద్దాం. మరి యేసు ప్రభు వారు కూడా సిలువ మోస్తూ ఉన్నప్పుడు ఒక మాటను మొదటి మాట పలుకుతాడు, నా కోసం ఏడవకండి, మీకోసం మీ పిల్లల కోసము ఏడవండి. అంటే ఏంటి? మీరు ఎలా బ్రతుకుతారో మీ పిల్లలు మంచిగా బ్రతకాలి, మీరు మంచిగా బ్రతకాలి అని దేవుడు అక్కడ చెప్పట్లేదు. రాబోయే దినాల్లో మీ ఆత్మలు మీరు సిద్ధపరచుకోండి, మీ పిల్లల్ని కూడా అట్టి రీతిగా సిద్ధపరచండి. వాటి కొరకు మీరు ఏడవండి. సిలువను మోస్తూ మొదట పలికిన మాట అన్నమాట ఇది. నా కొరకు మీరు ఏడవకండి, మీకోసం మీ పిల్లల కోసం ఏడవండి అనేసి మరి యేసు ప్రభు వారు చెప్పినట్లుగానే మనం చూస్తున్నాము. అలాగే మరి యేసు ప్రభు వారు కూడా మరి నేను చెప్పాను ఫస్ట్ ఏమో యేసు ప్రభు వారు కన్నీరు కార్చారు. ఎక్కడ? లాజరు చనిపోయేటప్పుడు యేసు ప్రభు వారు కన్నీరు కార్చారు. కానీ ఇక్కడ మన అందరి దోషాల నిమిత్తము, పాపాల నిమిత్తము మరి యేసు ప్రభు వారు మరి అక్కడ కూడా గెత్సేమనే తోటలోన దుఃఖం పడినట్లుగా మనము చూస్తున్నాం. ఎందుకంటే అతను ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన చెమట ఎలా కారిందట? రక్త బిందుల వల్ల. అంటే మనుష్య కుమారుడిగా మరి అతను యాతన పడుతున్నాడు. అంటే దుఃఖం రాదా? అక్కడ దుఃఖము వచ్చే ఉంటుంది కదా, ఏడ్చే ఉంటాడు. ఎందుకోసం ఏడ్చాడు యేసుప్రభు వారు? అక్కడ లాజరు చనిపోయాడని వాళ్ళని మరి ఓదార్చడానికి మరి యేసుప్రభు వారు కన్నీరు కార్చారు. కానీ ఇక్కడ లోకమంతా పాపాల కోసం మరి మనందరి దోషాల కొరకు తను తాను మరి సిలువకు బలి అవ్వడానికి సిద్ధమవుతున్నాడు. ఆ బాధ మరి తట్టుకోలేక ప్రభువా నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తీసేయి అనేసి కూడా అడగడం జరుగుతుంది. అంటే మరి యేసు ప్రభు వారు అంతటి వారే మరి తను కూడా దుఃఖం పొంది మరి సిలువ మ్రానుపై మరి బలై మన అందరి పాపాల కొరకు, మన అందరి దోషాల కొరకు మరణించినట్లుగా మనం చూస్తున్నాం. అందుకనే మరి మనం చూసుకుంటే ప్రియమైన సంగమా, మరి ఇంతవరకు మన ఆత్మల్ని మనము మరి ఎలా ఉన్నాయో మనము ఒకసారి పరిశీలన ఈ రాత్రి కాలం చేసుకుందాం. ఇంకొకటి చెప్పేసి నేను ముగించిస్తాను. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో వ్రాయించాడు, బుద్ధిగల కన్యకలు, బుద్ధి లేని కన్యకలు ఇద్దరూ సిద్ధపడతారు, ఇద్దరు కూడాను దివిటీల్లోన నూనె వేసుకుంటారు. కానీ మరి పెండ్లి కుమారుడు వచ్చే సమయానికి ఏమవుతుంది? బుద్ధిగల కన్యకల్లోన నూనె సమృద్ధిగా ఉంటుంది, వాళ్ళ దీపాలు ఆరిపోవటం లేదు. కానీ మరి బుద్ధి లేని కన్యకలు మరి ఆ పెండ్లి కుమారుడు వచ్చే టైంకి ఆ మధ్యరాత్రి మెలకు వచ్చేసరికి చూసుకునేసరికి ఆ దివిటీల్లోనేమో ఆ నూనె కొంచెమే ఉంటుంది. మనం కూడాను మరి ప్రతిదినం ప్రార్థన చేస్తున్నాం కదా, దేవుని మాటలు వింటున్నాం కదా, మనకి ఇంకేమీ పర్వాలేదని మనం బ్రతుకుతున్నామేమో. కానీ మన ఆత్మలు చల్లారిపోతున్నాయని ఏమాత్రం కూడా మనం గ్రహించడం లేదు. ఎందుకంటే ఈ లోకంలో బ్రతుకుతున్నాం, ఇవన్నీ ఏదో ఉదయాన్నే లెగుస్తున్నాం, వండుకుంటున్నాం, తింటున్నాం, ఆఫీసులకు వెళ్తున్నాం, ఉద్యోగాలు చేస్తున్నారు, ఇదే మన జీవన శైలి అయిపోయింది కదా. కానీ ఆత్మల గురించి మాత్రం ఏనాడు కూడా మనము చింతన చేయడం లేదు. ఇలాగ మనం చింతన చేయకపోతే ఆనాడు బుద్ధి లేని కన్యకల్లోనే దివిటీలో ఎలాగ నూనె సగం వరకు వచ్చి ఆగిపోయిందో అప్పుడు ఏమవుతుంది? పెండ్లి కుమారుడితో పాటు బుద్ధిగల కన్యకలే లోపలికి వెళతారు. ఎందుకు? వాళ్ళ దివిటీల్లోన సంపూర్ణంగా నూనె నింపబడి ఉంటుంది. మిగిలిన మన ఆత్మలు కూడా అంతే. మనం సిద్ధంగా పూర్తిగా మన ఆత్మలు కూడా వెలిగించుకోవాలి.
మన ఆత్మలు, ప్రభువా మా ఆత్మలు చల్లారిపోకూడదు, ప్రభువా మేము దినదినము మీలో వెలగాలి, మా ఆత్మలు వెలిగించు ప్రభు అని రోజుకు ఒకసారైనా మనము ప్రార్థన చేసుకుంటే మరి ఆనాడు మరి పెండ్లి కుమారుడు వచ్చే టైంకి, యేసు ప్రభువారు రెండో రాకడ వచ్చే టైంకి దేవుని చిత్తమైతే మనం అందరం కూడా ఎత్తబడే అవకాశాలు మనకి ఉంటాయన్నమాట. అదే దైవ చిత్తానుసారమైన దుఃఖము. అలాగే మరి అందుకని దేవుడు అనేక మరి ఉపమానాలు మనకు చూపించాడు. బుద్ధిగల కన్యకలు, బుద్ధి లేని కన్యకలు. నిజంగా మరి ఇద్దరూ సిద్ధపడ్డారు. మనం కూడా అందరము సిద్ధపడతాం. ఎంతమంది కొనుక్కోబడతామో, ఎంతమంది ఎత్తపడతాం, ఎంతమంది ఉండిపోతాం అనేది మనకి తెలియదు. అది మనలోనే ఉంది. మన ఆత్మలు నేనైనా ఇక్కడ నిలబడి మనం ఒక్కరమే కాకుండా మన కుటుంబం వారు కూడాను మరి రక్షింపబడాలి. వాళ్ళ ఆత్మల గురించి కూడా మనము ప్రార్థనలోన పెట్టాలి. ప్రభువా మన సంఘం గురించి కూడా మనము ప్రార్థనలో పెట్టాలి. ప్రభువా మా ఆత్మలు సిద్ధపరచు, మా ఆత్మలు వెలిగించు, మీరు రెండో రాకళ్ళు మేము ఎత్తబడాలి, ఎవరము కూడా విడిచిపెట్టకూడదని చెప్పి మనము మరి దేవుణ్ణి మరి అడగాలి. మరి అట్టి కృప దేవుడు మనకు అందరికీ దయచేయాలి. మరి ఆత్మానుసారమైన దుఃఖం మరి మనము పొందుకుందాం, దైవ చిత్తానుసారమైన దుఃఖం పొందుకుందాం. ఇప్పటికే మనకు ఆలస్యమైందేమో, మనకి ఈ అవకాశం దేవుడు ఇచ్చాడు, ఇదే ఆఖరి రోజేమో, ఇదే చివరి అవకాశమేమో, ఒకవేళ చెప్పలేం కదా. కానీ ఈ రాత్రి కాలమందే మరి ప్రభువా ఒకవేళ నేను ఏదైనా మీకు విరోధంగా తప్పు చేశానేమో, నీకు విరోధంగా ఏదైనా పొరపాటు చేశానేమో, నీకు విరోధంగా నేనేమైనా మాట్లాడానేమో, నీకు విరోధంగా నేనేమైనా తలంపులు తలంచానేమో అని చెప్పి ఈ రాత్రికాలం మనం పరిశీలన చేసుకోవడానికి దేవుడు మనకి సజీవ లెక్కలో ఉంచాడు. కాబట్టి ఈ రాత్రికాలమే మరొకసారి దేవుడిని అడుగుదాం. దేవుడు తప్పకుండా మనల్ని క్షమిస్తాడు. మరి మనకు కావలసిన రక్షణార్థమైన మారు మనసును కూడా కలుగు చేస్తాడు. మరి కొద్ది మాటల్ని దేవుడు దీవించి ఆశీర్వదించాలి. మరొకసారి అవకాశం ఇచ్చిన కాపర్ల గారికి, సంఘ పెద్దలకి, మరి పెద్దలందరికీ కూడాను నా ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రభునందు ప్రియ దేవుని సంఘమా, ఇంతవరకు చక్కటి మాటలు విని ఉన్నాము. దైవ చిత్తానుసారమైన దుఃఖము లేదా ఆత్మానుసారమైన దుఃఖం అనే వాటిని గురించి మనం విని ఉన్నాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయంలో రాయబడిన మాటలను. దుఃఖం ఎప్పుడు